హలో ఎవ్రీవన్. ఈ సండే అయితే నేను మా చిన్నోడు అండ్ మా అత్తమ్మ కలిసి సండే బజార్‌కి వెళ్ళాము. లాస్ట్ వీక్ కూడా వెళ్ళాము. డైలీ వేర్ షార్ట్స్ కోసం అని చెప్పి, ఇంట్లో కొన్ని వస్తువులు తీసుకోవాలని చెప్పి వెళ్ళామైతే. లాస్ట్ టైమ్ షార్ట్స్ తీసుకున్నాం కానీ సైజ్ అయితే సరిపోలేదు. అందుకని ఈ వీక్ వెళ్ళాము. సో, మా చిన్నోడు కూడా మాతో పాటు వస్తానని వెంట పడితే వాడిని కూడా తీసుకొని వెళ్ళాము. ఇక వెళ్ళిన వెంటనే షార్ట్స్ ఏవైతే తీసుకున్నామో లాస్ట్ వీక్ అక్కడికి వెళ్ళి షార్ట్స్ అయితే మార్చేసామనమాట. ఈ సండే బజార్ అనేది ఎవ్రీ సండే ఈవినింగ్ 6 నుండి 10 వరకు పెడతారు. ఇక్కడ అయితే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే 2 వారాల ప్రొడక్ట్ అమ్మి జనాలకు అలవాటు చేస్తే ఇంకా మీ బిజినెస్‌కి తిరిగేలేదని నేను అనుకుంటున్నాను. ఇలా బిజినెస్ స్టార్ట్ చేసి ఇంప్రూవ్ అయిన వాళ్ళు చాలా మందినే ఉన్నారు. ఇక లేడీస్ అయితే ఎప్పుడూ అలసిపోకుండా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ అయినా, క్లాత్ షాపింగ్ అయినా మన లేడీస్ వల్లనే అవుతుంది. సంపాదన పెరుగుతుంది, తగ్గుతుంది. ఏదైనా బిజినెస్ పెట్టి సంపాదించాలన్నా, ఖర్చు పెట్టాలన్నా కూడా అది లేడీస్ వల్లనే సాధ్యమవుతుంది. ఇక్కడైతే దొరకని ఐటమ్ అంటూ ఉండదు. జ్యువెలరీ, క్లాతింగ్, ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అండ్ కిచెన్ సామాన్లు ఎవ్రీథింగ్ దొరుకుతుందనమాట ఇక్కడైతే. లేడీస్ ఎక్కడైనా అలసిపోవచ్చేమో కానీ ఈ షాపింగ్ అనగానే ఎక్కడ లేని ఉత్సాహం, ఉల్లాసం అంతా వచ్చేస్తుంది. గబగబా రెడీ అయిపోతారు. ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే ఇంకేమున్నా కూడా వెంటనే రెడీ అయిపోయి బయలుదేరిపోతుంటారు. అప్పుడైతే మనకి ఉన్న ఏమీ ఫీవర్ కానీ, ఒక హెడేక్ కానీ ఏమీ అనిపించదు. నార్మల్ టైంలో అయితే బాడీ పెయిన్స్ వచ్చేసినాయి, లేకపోతే అలసిపోతున్నాను, కాలు పీకేస్తున్నాయి, ఇవి అవి అని చెప్తారు. కానీ ఇప్పుడు షాపింగ్ స్ట్రీట్ చూస్తున్నారా, ప్రతి ఒక్కరు లేడీసే ఉంటారనమాట. ఈ రోడ్ అయితే సండే టైంలో అస్సలు ఖాళీ ఉండదు. నిజంగా చెప్తున్నా, చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా మా చిన్నోడిని అనవసరంగా తీసుకెళ్ళామనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసిందల్లా ప్రతిదీ కొనమని పేర్చి పెడతానే ఉంటారు. ఇంకా చిన్నపిల్లలతో క్యారీ చేయడం అంటే చాలా కష్టం అండి బాబు. ఇంకా అంతలోనూ నేనైతే కొంచెం కంట్రోల్ అవుతాడు, కానీ వాళ్ళ నానిని పట్టుకొని వచ్చారు కాబట్టి ఇంకా అసలు కంట్రోల్ అవ్వడనమాట. వాడు చెప్పిన మాట అంటే వినడు. ఎందుకనంటే మన వాళ్ళు అంటే నానీలకి, అమ్మమ్మలకి అందరికీ కూడా ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళు అసలు మాట వినరు. మనదైతే మనతో పాటు ఉండేటప్పుడు ఏ మాట అయినా వింటారు, కానీ వాళ్ళు ఉండేటప్పుడు అయితే కొమ్ములు వస్తే చూడండి, కొమ్ములు వచ్చినట్టుగా ప్రవర్తిస్తారనమాట. మా చిన్నప్పుడు అయితే బుధవారం సంత, శుక్రవారం సంత అనేవాళ్ళం. ఆ సంతలో ఇవన్నీ ఐటమ్స్ పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా ఊర్లలో ఎక్కడైనా ఫెస్టివల్స్ లేదా పర్సులు జరిగినప్పుడు మాత్రం ఇలాంటివి పెడుతూనే ఉంటారు. సో, ఇక్కడికి వెళ్తే మాత్రం అవన్నీ డేస్ గుర్తొస్తాయి. ఎందుకనంటే ప్రతిదీ కూడా రీజనబుల్ ప్రైసెస్కే అమ్ముతారనమాట. వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.